టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా వరుసగా మూడో విజయం సాధించి సగౌరవంగా సూపర్ 8కు అర్హత సాధించింది. గ్రూప్ స్టేజ్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే క్వాలిఫై అయిపోయింది. బుధవారం న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టీమిండియాకు ఓ జట్టుపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. లాస్ట్ ఇయర్ 100 కోట్ల మందికి పైగా భారత్ క్రికెట్ అభిమానుల హృదయాలను మొక్కలు చేసిన మ్యాచ్ ఏదో అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఎంత అద్భుతంగా ఆడిందో మనందరం చూశాం. వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఓటమి ఎరగని టీంగా ఫైనల్ వరకు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఆ ఓటమితో భారత్ క్రికెట్ లోకం కన్నీళ్లు పెట్టుకుంది. టీమిండియాకు 2 కళ్ళు లాంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం ఏడ్చేశారు. ఆ బాధ నుంచి బయటపడేందుకు టీమిండియా అభిమానులకు చాలా సమయమే పట్టింది. అయితే ఆ ఓటమికి బదులు తీర్చుకునేందుకు టీమిండియాకు మంచి ఛాన్స్ వచ్చింది. ప్రెజెంట్ జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్ ఏ నుంచి, ఆస్ట్రేలియా గ్రూప్ బి నుంచి ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య జూన్ 24న సెయింట్ లూసికాలోని డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారంగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించాలని ఇండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. బౌలింగ్ లో సూపర్ స్ట్రాంగ్ ఉన్న టీమిండియాకు ఆసీస్ను ఓడించడానికి ఇదే సరైన టైం అని ఫ్యాన్స్ అంటున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చేస్తే ఇక టీమిండియా నుంచి ఆసీస్ను ఎవరూ కాపాడలేరంటూ టీమిండియా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హాయ్ క్రికెట్ లవర్స్, నేనైతే భారత్ ఆసీస్ని చిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నా.